హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఏంటి అనుకున్నారో, బాదం పూరి అండి. చాలా బాగుంటుంది. ఎలా ప్రిపేర్ చేయాలో నేర్చుకుందాం. ఫస్ట్ బాదం పప్పుని ఒక నైట్ అంతా నానబెట్టిన తర్వాత తొక్కలు తీసి ఇలా బాదం పప్పు అనేది ఇలా మిక్సీలో వేసి కొంచెం వాటర్ వేసి పేస్ట్గా చేసుకోవాలి. ఆ తర్వాత ఆ బ్యాటర్ అనేది ఎలా ప్రిపేర్ చేయాలి బాదం పూరీలకి అని చూద్దాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఒక స్పూన్ షుగరు, ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ అండ్ చిన్నది బేకింగ్ పౌడర్ అండ్ నేను కప్పున్నర మైదా తీసుకున్నాను. అలాగే మరగబెట్టిన నెయ్యి కూడా ఇందులో వేసుకొని చూడండి ఇలా ఉండలు లేకుండా ఫస్ట్ కలుపుకోవాలి. వాటర్ అది మిక్స్ చేయకూడదు. తర్వాత బాదం పేస్ట్ అనేది అన్నీ కలిపిన పౌడర్లో అనేది షిఫ్ట్ చేసి దీంతో ఫస్ట్ కలిపి మళ్ళీ వాటర్ అవసరమైతే కొంచెం కొంచెం వేసుకొని ఇలా చపాతీ ముద్దలో కలుపుకొని గట్టిగా కలుపుకొని ఒక 10 మినిట్స్ అలా ఉంచేయాలి. ఈ లోపల మనం పాకానికి రెడీ చేసుకుందాం. ఒక బౌల్ తీసుకొని దీంతో కప్పున్నర షుగర్ అంటే మనం కప్పున్నర పౌడర్ తీసుకున్నాం కదా, అలాగే కప్పున్నర షుగరు, కప్పున్నర వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టి పాకం వచ్చేటట్టు మరగపెట్టాలి. ఆ పాకం ఏంటంటే గులాబ్ జామ్ పాకం, తీగ పాకం కాకుండా మజ్జిగా ఉండేటట్టు, అంటే పాకం మరిగిన తర్వాత చిన్న గరిటతో తీసుకున్న తర్వాత మనం స్టిక్కీగా అంటుకుంటే కనుక పాకాన్ని అనేది కట్టివచ్చు. చూడండి ఇలాగా మనకు అంటుకుంటే కనుక పాకం అనేది స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. తర్వాత మనం తీసుకున్న బ్యాటర్ని చిన్న చిన్న బౌల్స్గా చేసుకొని పూరి కింద పావాలి. ఫస్ట్ పూరి షేప్లో పావిన తర్వాత ఇలా పావిన తర్వాత మధ్యలో నెయ్యి అప్లై చేసి ఒక సైడ్కి ఫోల్డ్ చేయాలి. అలాగే ఇంకో సైడ్కి కూడా ఫోల్డ్ చేసి ఇలా అన్ని ఫోల్డ్ చేసుకున్న తర్వాత మరుగుతున్న ఆయిల్లోనికి ఒక్కొక్కటిగా షిఫ్ట్ చేయాలి. ఇవి బాగా గోల్డెన్ ఇగో చూడండి ఇలా షిఫ్ట్ చేయాలి. ఇవి బాగా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని తీసేసి మనం ముందుగా ప్రిపేర్ చేస్తున్న పాకంలోకి వేడివేడి పూరీలు అనేది షిఫ్ట్ చేస్తే ఎమ్మిగా ఉండి బాదం పూరి అనేది రెడీ అయిపోతుంది. ఫ్రెండ్స్ చూడండి ఇలా షిఫ్ట్ చేస్తే 5 మినిట్స్ పాకంలో ఉంచితే పాకం అనేది ప్రతి లేయర్కి పీల్చి చాలా స్మూత్గా క్రిస్పీగా ఉంటుంది. ఇది బాగా స్టోరేజ్ కూడా ఉంటుందండి. సో ఇది ఒక పళ్ళెల్లో తీసుకొని అన్ని పూరీలు పెట్టుకొని కొబ్బరి పొడి కానీ బాదం పౌడర్ కానీ చూడండి ఇలాగ నేను చూపించినట్టు చేస్తే రెడీ అయిపోతుంది. నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.